ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? ఇది న్యూ ఫ్లాట్ అయినా, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఫ్లాట్ అయినా, లేదా రీసేల్ ఫ్లాట్ అయినా సరైన ఆఫర్ ఇవ్వగలటం వల్ల మీరు లక్షల రూపాయలు ఆదా చేయగలరు. అదే సమయంలో ఆస్తి కొనుగోలులో జరిగే తప్పులను కూడా ముందుగానే నివారించవచ్చు. ఈ ప్రయాణంలో ప్రతి మెట్టుకు మీకు మార్గనిర్దేశం చేయడానికి లెట్స్ కాల్ ప్రత్యేకంగా ఈ వీడియో గైడ్ను రూపొందించింది. ఆఫర్ చేయడానికి ముందు ఈ ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మొదటగా రీసేల్ ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇంటి స్థితిని పూర్తిగా పరిశీలించండి. వాడుక తీరు, లోపాలేమైనా ఉన్నాయా అని చెక్ చేయండి. ఆ ప్రాంతంలో జరిగిన గత ట్రాన్సాక్షన్ రేట్లు తెలుసుకోండి. అదే మీ బేస్ కావాలి. మార్కెట్ విలువను బట్టి స్మార్ట్గా 5 to 10% తక్కువగా ఆఫర్ చేయండి. ఇది సాధారణంగా అంగీకరించగల పరిధిలో ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లు క్లియర్గా ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోండి. న్యాయపరమైన సమస్యలు, బ్యాంక్ లోన్ ఇబ్బందులు ముందే గుర్తుపడతాయి. ఫ్లాట్ ఎప్పటి నుంచి ఖాళీగా ఉందో తెలుసుకోండి. దీని ఆధారంగా మీరు డీలను వేగంగా క్లోజ్ చేయగలరు. ఫ్లాట్ యజమాని విక్రయించడానికి ఎందుకు చూస్తున్నాడో తెలుసుకోండి. ఇది ఆఫర్ డిసిషన్కి అవసరమైన విలువైన సమాచారం ఇస్తుంది. నెక్స్ట్, అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ల గురించి మాట్లాడుకుందాం. సరైన టైంలో ఆఫర్ చేస్తే మీరు బెస్ట్ డీల్ పొందొచ్చు. 1. ప్రాజెక్ట్ ప్రారంభ దశలో బుకింగ్ చేస్తే తక్కువ ధర, బోనస్ ఆఫర్లు. 2. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లు, ఇంటీరియర్ కస్టమైజేషన్స్ లాంటి ఆప్షన్లు అడగొచ్చు. 3. అదనపు పార్కింగ్ లేదా స్టోరేజ్ స్పేస్లపై కూడా మీరు డెవలపర్తో చర్చించి కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది నెగోషియేటింగ్ పాయింట్ అవుతుంది. 4. రెర నెంబర్, అనుమతులు, డెలివరీ టైమ్లైన్లను తప్పకుండా ధృవీకరించండి. ఇవి మీ పెట్టుబడిని రక్షించే కీలక అంశాలు. 5. ప్రాజెక్ట్ ఫేజ్ వైజ్ ప్రగతిని, పొందుకున్న కన్స్ట్రక్షన్ స్టేటస్ రివ్యూ చేయండి. టైమ్లైన్కు తగ్గట్టు నిర్మాణం జరుగుతోందా అనే దానిపై స్పష్టత వస్తుంది. నెక్స్ట్, న్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ల గురించి మాట్లాడుకుందాం. కొత్త అపార్ట్మెంట్ ఫ్లాట్లు సాధారణంగా బిల్డర్ నిర్ణయించిన ఫిక్స్డ్ ధరతో అందుబాటులో ఉంటాయి. కానీ మీరు బడ్జెట్ క్లియర్గా తెలియజేస్తూ మార్కెట్ అవగాహనతో వ్యవహరిస్తే ఆఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1. అదే ఏరియాలోని ఇతర ప్రాజెక్టుల ధరలతో పోల్చి చూడండి. మీ ఆఫర్కు బలమైన ఆధారం ఏర్పడుతుంది. 2. ఫ్లోర్ రైజ్ ఛార్జ్, మాఫీ, ఫ్రీ కార్ పార్కింగ్ లేదా అదనపు అమ్యూనిటీస్ లాంటి ఆఫర్ల కోసం అడగండి. 3. ప్రాజెక్ట్లో యూనిట్లు ఎక్కువ మిగిలి ఉంటే మీరు మెరుగైన బర్గెయిన్ పవర్తో ముందుకు వెళ్ళొచ్చు. 4. బిల్డర్స్ దగ్గర ప్రీ లాంచ్ ఆఫర్లు లేదా బ్యాలెన్స్ ఇన్వెంటరీ క్లియరెన్స్ ఆఫర్లు ఉన్నాయేమో తెలుసుకోండి. ఇవి నెగోషియేట్ చేయడంలో మేల్కొల్పే అవకాశాలు కల్పిస్తాయి. 5. బ్రాచర్స్లో చూపిన స్పెసిఫికేషన్లు వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ రెండింటి మధ్య తేడా ఉంటే అదనంగా డిస్కౌంట్ కోరగలరు. లెట్స్ కాల్ ద్వారా మీరు బిల్డర్తో నేరుగా మాట్లాడే అవకాశం పొందుతారు. బ్రోకరేజ్ ఛార్జీలు లేవు. డైరెక్ట్ డీలు, స్పష్టమైన సమాచారం, అంతా ఒకే చోట. అయితే ఇంకెందుకు ఆలస్యం? మా పై నమ్మకంతో ముందుకు సాగండి. లెట్స్ కాల్ని ఇప్పుడే సంప్రదించండి. ఈ వీడియోను తొలిసారి చూస్తున్న వారు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి మరిన్ని ప్రాపర్టీ టిప్స్ కోసం.